అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మార్కెట్లకు సంబంధించిన మంచి పాజిటివ్ న్యూస్ ఒకటి చదివాను సార్ ఇవాళ. ఏంటో తెలుసా? మోర్గన్ స్టాన్లీ వాళ్ళు మార్కెట్లకు సంబంధించి మంచి అమేజింగ్ న్యూస్ ఇచ్చారు. 2026 జూన్ నాటికి సెన్సెక్స్ 1,00,000 పాయింట్లకు చేరుకోబోతుందంటూ కూడా చదివాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మార్కెట్స్ అజరామరంగా ముందుకు తీసుకెళ్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. సో ఇప్పుడు మరి మార్కెట్ 1,00,000 పాయింట్లకి చేరుకోవడానికి మార్కెట్కి మైలేజ్ ఇచ్చే అంశాలు ఏమున్నాయంటారు? సో మార్కెట్కి మైలేజ్ ఇచ్చే అంశాలను డిస్కస్ చేసే ముందు ఇదే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కొన్ని అంటే ఇన్ని నెగిటివ్ పరిస్థితుల్లో కూడా ఇండియన్ మార్కెట్ ఎట్లా రికవర్ అవబోతుంది అనే బుల్ కేస్ సినారియో ఇచ్చారు. ఆ నెగిటివ్ పరిస్థితులు చూసుకుంటే లాస్ట్ 1 year నుంచి, ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి తీసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈ 1 yearలో రిటర్న్స్ తీసుకుంటే. అంతకుముందు మాత్రం 5 years వి వర్ ద నంబర్ 1. ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి మనము గుర్తుంటే మనం అప్పుడు చూసుకుంటే ఎమర్జింగ్ మార్కెట్స్లో రిటర్న్స్ తీసుకుంటే వీవర్ నంబర్ 1. బట్ లాస్ట్ 1 year క్యాలెండర్ ఇయర్లో మాత్రం వీ హ్యావ్ నాట్ డన్ వెల్. ఇలాంటి పరిస్థితులు రీజన్స్ ఆబ్వియస్లీ మెనీ ఉన్నా ఒకటి మాత్రం ఎఫ్ఐఐస్ కంటిన్యూస్గా సెల్ చేస్తూ పోతూ ఉన్నారు. థ్యాంక్ఫుల్లీ మనము ఇంత ఎగ్జిట్ అయినా పడిపోలేదు, ఎందుకంటే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మన డొమెస్టిక్ కన్జంప్షన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల జరిగింది. సో ఇలాంటి దాని మీద నుంచి టారిఫ్ లాగా మన మీద దెబ్బలు మాటికి పడతా ఉన్నా కానీ స్టిల్ వీవర్ ఏబుల్ టు సస్టైన్, ఇక్కడే పడిపోకుండా ఉన్నాము. బట్ రిటర్న్స్ ఇవ్వలేకపోయాం. మోరార్లెస్ లాస్ట్ ఇయర్కి దగ్గరలో ఇదే ప్రైస్లో ఉన్నాం, మనము అక్కడే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మంచి హోప్ ఇచ్చే విషయం ఏంటంటే, మోర్గన్ స్టాన్లీ ఏమంటుందంటే వాళ్ళ బెస్ట్ కేస్ సినారియోలో బై 2026 జూన్, ఇంకొక 9 నెలలు కాలంలో మార్కెట్స్ ఈజీగా, సెన్సెక్స్ ఈజీగా 1,00,000 దాటచ్చు అని చెప్పడం అనేది ఉందో, అది యాక్చువల్లీ 1,00,000 కాదు, ఈవెన్ హయ్యర్ ఆల్సో పాసిబుల్. రీజన్ ఏంటంటే ఒక 1 year మనం లేటెంట్గా ఫ్లాట్గా ఉన్నాం. అండ్ ఇప్పటివరకు కూడా మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం ప్రతిరోజు కొత్తగా యాడ్ చేస్తూనే ఉన్నారు. ఇమాజిన్ నెట్ ఇన్వెస్ట్మెంట్ బై ఎఫ్ఐఐస్ రాకముందే ఇలా ఉంటే, ఆయన ఈ లెవెల్లో ఉంటే, ఎఫ్ఐఐస్ వన్స్ స్టార్ట్ చేశారు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ యూఎస్లో తగ్గాయి అనుకోండి, ఆర్ వేరే కంట్రీస్లో కూడా తగ్గాయి అనుకోండి, వేరే ఎమర్జింగ్ మార్కెట్స్ కొంచెం కూడా అనుకున్నట్టు పర్ఫామ్ చేయకపోతే, మనది ఎంఎస్సిఐ ఇండెక్స్ అని ఉంటుంది యూఎస్లో ఎమర్జింగ్ మార్కెట్స్ది, అందులో మన ఇండియన్ మార్కెట్స్ వెయిటేజ్ 25%. ఆ 25% తగ్గట్టు డబ్బులు వస్తే చాలు, మార్కెట్స్ ఈజీగా 1,00,000, 1,20,000 కూడా దాటచ్చు. రీజన్ మనం చూసాం, ఫస్ట్ క్వార్టర్ జీడిపి నంబర్స్ బ్లాక్ బస్టర్. ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్ 6.4 ఉంటే ఈసారి 7.8. ఆ నంబర్ కూడా ఏంటి, అందరు అనలిస్టుల వరకు 7.4 వాజ్ అవర్ ప్రెడిక్షన్. దాన్ని కూడా బిట్ చేసి 7.8కి వెళ్ళిపోయింది. ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ వచ్చింది లాస్ట్ వీక్, లైఫ్ టైం హై దగ్గర ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ యూటిలైజేషన్ కానీ లైఫ్ టైం హై దగ్గర ఉంది. దెన్ ఇన్ఫ్లేషన్ డేటా <2%, లైఫ్ టైం లో దగ్గర ఉంది. ఓకే, Q1 రిజల్ట్స్ అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ వచ్చాయి. ఓకే, ఓన్లీ 2 or 3 నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే లాస్ట్ క్వార్టర్లో కొంచెం రిజల్ట్స్ అనుకున్న దానికన్నా తక్కువ వచ్చాయి. సెకండ్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఆప్టిమైజ్ అయ్యాయి. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు కూడా మార్కెట్స్ వేరే ఎమర్జింగ్ మార్కెట్స్ లాగా పర్ఫామ్ చేయకపోవడం అనేది ఒక రకమైన ఎనిగ్మానే. బట్ ఈ ఎనిగ్మా ఏ రోజైనా మారచ్చు. ఆ ఎనిగ్మానికి కూడా ఒకటే కారణం ఏంటంటే భయం. ఈ ట్రంప్ టారిఫ్స్ అడిషనల్గా 25 అన్నాడు, తర్వాత అడిషనల్ 25 వేసాడు. ఆయన ప్రతిరోజు అండ్ లాస్ట్ 1 month నుంచి చూస్తూ ఉంటే ఇండియా మీద కాన్స్టెంట్గా అటాక్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక రకంలో ఏదో ఒక కామెంట్స్ వదిలి. ఇవి తప్ప అదర్వైజ్ మన డొమెస్టిక్గా మాత్రం నెగిటివ్ సెంటిమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. వర్షాలు చాలా బాగా పడ్డాయి, మాన్సూన్స్ వండర్ఫుల్ మాన్సూన్స్ వచ్చాయి. సో అండ్ స్ప్రెడ్ కూడా బాగుంది మాన్సూన్స్ది. 1-2 రాష్ట్రాల్లో కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా మాన్సూన్స్ బాగా కన్యాకుమారి దాకా మంచిగానే ఉంది. సో నెక్స్ట్ 6 months to 1 year రూరల్ ఎకానమీ కూడా బాగా పికప్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రొడక్టివిటీ కూడా బాగా వస్తుంది. దాంతోపాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మోడీ గారు, ఈ ప్రభుత్వము జిఎస్టీని రేషనలైజ్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల పైన చేశారు. సో దీనివల్ల కన్జంప్షన్ అనేది, డిమాండ్ అనేది డ్రైవ్ అయ్యే అంశాలు చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. సో కమింగ్ క్వార్టర్స్లో మంచిగా రిజల్ట్స్ రాబోతున్నాయని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా వాటి గైడెన్స్ బాగా ఇచ్చాయి. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఐఎమ్ షూర్ మన మార్కెట్స్ లైఫ్ టైం హైకి చేరడం అంత పెద్ద కష్టమైన విషయం కానే కాదు. అండ్ ఈవెన్ ఇంకొక మేజర్ మనకు హర్డిల్ ఏంటంటే ఎప్పుడైనా సరే క్రూడ్ ఆయిల్ ప్రైస్.
క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా కంటిన్యూస్గా $80 కన్నా కింద ఉంటుంది. సో దట్ ఈస్ అనదర్ థింగ్. ఓన్లీ ఒక ఫిజికల్గా మాత్రం ప్రభుత్వం అనుకున్న నంబర్ కన్నా జిఎస్టీ రేషనలైజేషన్ కొన్నింటి వల్ల ఫిజికల్గా మాత్రం కొంచెం మనం చేరుకోకపోవచ్చు. బట్ అదర్వైజ్ పెద్ద ఇష్యూ ఏం కానే కాదు. లైఫ్ టైం హై ఫెడరల్ మన కరెన్సీ డిపాజిట్స్ ఉన్నాయి మన దగ్గర. సో నియర్లీ $800 బిలియన్ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇంతగా ఉన్నప్పుడు భయపడాల్సిన అంశం కన్నా పాజిటివ్ అంశాలు ఎక్కువ ఉన్నాయి. జస్ట్ దట్ మార్కెట్స్ నీడ్ దట్ స్పార్క్ ఒకటి అవసరం అంతే. ఇట్లాంటి 2-3 రిపోర్ట్లు వస్తే మాత్రం ఇన్వెస్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ స్టార్ట్ పోరింగ్ ఇన్. మన మార్కెట్స్ విల్ బీ ఆన్ ఫైర్ ఫర్ ఒక 1 or 2 years. సో ఈజీగా 1,20,000 ఆర్ ఇంకా ముందు వెళ్ళినా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ మార్కెట్స్కి. ఎందుకంటే స్పెంట్ డిమాండ్ ఉంది, ఇండియన్ ఇన్వెస్టర్స్ రోజు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ మార్కెట్స్ కూడా రియాక్ట్ అవుతున్నాయి. సో హోప్ఫుల్లీ అండ్ మంచి ఫేవరబుల్ ప్రభుత్వం ఉంది వింటా ఉంది కాబట్టి ఇన్ని రకాల అంశాలు వేరే ఎమర్జింగ్ మార్కెట్స్లో లేవు. సో దీని నుంచి ఎప్పుడు షేక్ అవుతుందో తెలియదు కానీ ఇది నెక్స్ట్ 1 or 2 monthsలో ఎప్పుడైనా వీ కెన్ సీ ఏ బుల్ ర్యాలీ తొందరలోనే. సో మొత్తానికి మార్కెట్లకి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. సో ఉందిలే మంచి కాలం ముందు పక్కా అండి. ఎస్పెషల్లీ జూలైలో ఫస్ట్ క్వార్టర్ వచ్చింది. తర్వాత జూలై తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రం అక్కడి నుంచి పెద్ద ర్యాలీ స్టార్ట్ అయినా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.